సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక 10 months బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది. ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఊరోస్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్ లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతా అంటే నాకు అనాథం కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకు 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్లి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానానికి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams, రూరల్ సిఐ, అలాగే 1 town, 2 town, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేస్తాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం బాబుని చేర్చడం జరిగింది. అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ. దీంట్లో 5 మంది సిఐలు, 5 టీంలు కూడా 5 మంది బాగా ఒక 4 hours మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక 5 to 6 hours లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటా, సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారని కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు. వాళ్ళ టీం అందరూ కూడా అండ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఉన్నారు. ప్రతి టీం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు 5-6 hours మనం ట్రేస్ చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ 5 మంది సిఎల్కి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సార్. వాళ్ళంతా ముందు ఇట్లాంటి తర్వాత వీళ్ళు వెరిఫై పాత రికార్డ్ ఏమన్నా ఉందా, ఇంజనీర్ ఏమన్నా చేశారా, ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఏమన్నా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు ఇన్వాల్వ్ అయింది. 2 దయామణి, ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్, ఈమె భర్త ఉంది, 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. సో భర్తను వదిలేసి కూడా ఒంటరిగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు, ఆమె అన్న దగ్గర ఉంటున్నారు. సో ఈ మణికంఠ అనే అతనితో కూడా అతను ఒక కొరియర్ లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను. సో అతనితో కలిసి ఈమె ఈ కిడ్నాప్ కి పాల్పడింది. వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే కూడా వెరిఫై చేస్తాం, అంటే పక్క యాక్షన్. అది ఎలాగో మనం వెరిఫై చేసి ఏమన్నా ఉంటే దాన్ని ఇంకా వెలికి తీస్తాం. ఇప్పుడు అది క్లూస్ ఆల్రెడీ 5 years అయింది, వెరిఫై చేస్తాం. అలాంటి టీం ఎప్పుడు కూడా ఇలాంటి మిస్ అయిన కేసులు ఎప్పుడు కూడా మనకు టీం ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంటుంది. దాన్ని
మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఏదైనా క్లూస్ ఉంటే మేము దాన్ని పక్కా ట్రేస్ చేస్తాం. ఓకే.